అమరావతిలో ఇటీవల సంచలనం రేపించిన ఇటీవల సంచలనం రేపిన పైపుల దహనం కేసులో కీలక మలుపు తిరిగింది. మొదట ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది యాదృచ్ఛికమా, ప్రమాదవశాత్తు జరిగిందా, లేదంటే ఉద్దేశపూర్వకంగా చేశారన్నటువంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పుడు ఈ కేసులో అసలు మిస్టరీ బయటపడతా ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సూపర్వైజర్ మీద ఉన్నటువంటి కోపంతో అక్కడ పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డు రాము అనే వ్యక్తి ఈ పైపులకు నిప్పంటించినట్లు పోలీసుల అనుమానం వ్యక్తమవుతోంది. దీంతో ఈ కేసు సాధారణ అగ్ని ప్రమాదం కాదని, అక్కడ ఉన్న పనిచేసే వ్యక్తే దీనికి కీలకమైనటువంటి పాత్ర పోషించాడన్నటువంటి అభిప్రాయంతో పోలీసులు ఒక నిర్ధారణకు రావటం జరిగింది. పోలీసుల విచారణలో అనేక వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి. సెక్యూరిటీ గార్డు రాము గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. రోజు 12 గంటల పాటు డ్యూటీలు వేయటం వల్ల సరైన విశ్రాంతి లేకపోవటం, సెలవులు కూడా ఇవ్వకపోవటం వల్ల అతడు మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ముఖ్యంగా ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినా తన సమస్యలను అధికారులు పట్టించుకోలేదనే భావంతో అతడు తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అసహనం, కోపం చివరకు ప్రమాదకర నిర్ణయానికి దారి తీసిందా అన్న దాని మీద పోలీసులు ఇప్పుడు లోతైన దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. దర్యాప్తులో మరో షాకింగ్ కోణం కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఏదైనా పెద్ద ఘటన జరిగితేనే సంస్థ యాజమాన్యం అప్రమత్తమై మరింత మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తుందని భావించి రాము ఈ దారుణానికి పాల్పడినట్లుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అంటే తన పని భారం తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే అతడు ఈ చర్యకు దిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఇది నిజంగానే అతని నిర్ణయమా, లేదంటే దీని వెనుక మరేదైనా ప్రేరేపితాలు ఉన్నాయన్నటువంటి అంశాలు ప్రస్తుతం అయితే దర్యాప్తులో కీలకంగా మారాయి. ఎందుకంటే అమరావతిలో ఈ వరుసగా జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాల ఘటనల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు కోసం సిట్టును కూడా ఏర్పాటు చేసింది. ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి ప్రదేశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజధాని అభివృద్ధి పనులు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లోనే ఈ తరహా అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకోవటం అనేక అనుమానాలకు కూడా తావిస్తుంది. ముఖ్యంగా నిర్మాణ సామాగ్రి, పైపులు, ఇతర విలువైనటువంటి నిల్వ ఉంచినటువంటి ప్రాంతాల్లో భద్రత ఎంతవరకు ఉందన్నటువంటి ప్రశ్నలు ప్రస్తుతం అయితే లేవనెత్తుతా ఉన్నాయి. ఒక సెక్యూరిటీ గార్డే ఇంత సులభంగా మంటలు పెట్టగలిగితే అక్కడ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏ స్థాయిలో ఉన్నాయనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. సీసీ కెమెరాలు పనిచేయట్లేదా, సంఘటన సమయంలో అక్కడ మరెవరైనా ఉన్నారా, భద్రతా వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగిందన్నటువంటి అంశాలపై ఇవాళ పోలీస్ అధికారులు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు ప్రస్తుతం నిందితుడిగా అనుమానిస్తున్నటువంటి రామును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతడి మొబైల్ ఫోన్ కాల్ డేటా, అలాగే సంఘటనకు ముందు అతడి ఎక్కడెక్కడ తిరగటం జరిగింది, ఇవన్నీ కూడా సంఘటన సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సీసీటీవీ ఫుటేజీలు, ఇవన్నీ కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. మంటలు అంటుకున్న తర్వాత వాటికి ఉపయోగించినటువంటి ఏవైతే మంటలను అంటించడానికి, అగ్ని ప్రమాదానికి ఉపయోగించినటువంటి పదార్థాలు ఏంటి, ఘటనకు ముందు అతను ఎలాంటి ప్లాన్ చేసుకున్నాడు, ఇలాంటి దాని మీద ఫోరెన్సిక్ బృందం కూడా విశ్లేషణ అయితే చేస్తా ఉంది. నిన్న కూడా ఆ ఘటనా స్థలంలో సీన్ రీక్రియేషన్ కూడా చేయటం జరిగింది. అలాగే రాము పాత్ర ఎంతవరకు ఉంది, అతడు ఒక్కడే ఉన్నాడా, అతనితో పాటు ఇంకెంతమంది ఎవరైనా ఉన్నారా, దీని వెనుక ఎవరైనా ప్రోత్సాహం ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనతోటి భద్రతా సిబ్బంది పని పరిస్థితుల మీద కూడా ఒక రకంగా చర్చ మొదలైంది. తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలు, సెలవుల కొరత, ఒత్తిడి, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నాయన్నట్టు కారణంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం ఏ విధంగా సమర్థనీయం కాదని న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. అసంతృప్తి ఉంటే చట్టబద్ధ మార్గాల్లో పోరాడాలి. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, ప్రాణాలకు ముప్పు తేవటం తీవ్రమైనటువంటి నేరమని స్పష్టం చేస్తా ఉన్నారు. అందుకే ఈ కేసు కేవలం అగ్ని ప్రమాదంగా కాకుండా భద్రతా వ్యవస్థల వైఫల్యం, అలాగే
కార్మికుల మీద పెరుగుతున్నటువంటి ఒత్తిడి, వీటన్నిటి కలయికగా కూడా ఈ కేసు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. మొత్తానికి అమరావతిలో ఈ పైపుల దహనం కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. సెక్యూరిటీ గార్డు రామే నిందితుడిగా బయటకు సమాచారం వస్తూ ఉంది. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది, మరోవైపు రాజధాని ప్రాంత భద్రత మీద ఒకంత ఆందోళన వ్యక్తమవుతా ఉంది. పోలీసులు పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించిన తర్వాతే అసలు నిజం ఏంటనేది బయటపడే అవకాశం ఉంది. అయితే ఈ ఘటన ఒక స్పష్టమైనటువంటి హెచ్చరికగా మనం చూడాలి. భద్రత అంటే కేవలం గార్డులు నియమించడం కాదు, వారికి సరైనటువంటి పని వాతావరణం కల్పించాలి, పర్యవేక్షణ బలోపేతం చేయాలి, సేఫ్టీ వ్యవస్థలను కట్టుదిట్టం చేయటం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి. అమరావతిలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాగే అమరావతిలో మంటల మిస్టరీ ప్రస్తుతం వీడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఘటన లేవనెత్తినటువంటి అనేక ప్రశ్నలకు ఇంకా పూర్తి స్థాయి సమాధానాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.